హిమల్ హర్బల్ యూట్యూబ్ ఛానల్ స్నేహితులకు నమస్తే. ఈ యొక్క అశ్వగంధ వేర్లు 5 సార్లు పాలలో ఉడికించి పూర్తి అయింది. ఇది 6వ సారిగా పాలలో ఉడికించినాము. ఈ యొక్క దృశ్యాన్ని మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఈ విధంగా పూర్తిగా పాలలో ఉడికి ఇది శుద్ధి అయ్యింది ఫ్రెండ్స్. ఈ విధంగా శుద్ధి అయిన ఈ యొక్క వేర్లను మనం పొడి చేసుకొని వాడుకోవాలి. మంచి సువాసనతో కూడినది ఈ యొక్క వేర్లు. పాలలో ఉడికిన తర్వాత ఇవన్నీ కూడాను ఈ విధంగా బంగారు వర్ణంలోనికి మారుతాయి. ఈ విధంగా పాలలో ఉడికించేటప్పుడు ఆ యొక్క సువాసన అన్నది ఆ మొత్తం వీధి మొత్తము వ్యాపిస్తుంది ఫ్రెండ్స్. అంత సువాసన భరితంగా ఉంటుంది ఈ యొక్క వంటకము. ఈ విధంగా నేను తయారు చేసి నా మిత్రులకు నేను తరచుగా ఇస్తూ ఉంటాను. ఈ అశ్వగంధ వేర్లను ఏ విధంగా శుద్ధి చేయాలి అన్నది నేను గత వీడియోల్లో చాలా క్లుప్తంగా చెప్పి ఉన్నాను. ఆ విధంగా ఈ యొక్క వేర్లను తెచ్చుకొని ఈ విధంగా పాలలో శుద్ధి చేసుకొని వాడుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా తెలుపు వర్ణంలో ఉన్నటువంటి ఈ యొక్క వేర్లు పాలలో ఉడికిస్తూ ఉండగా రాను రాను ఈ యొక్క వేర్లు మొత్తము బంగారు వర్ణంలోనికి మారుతాయి. చూడండి, ఈ తెలుపు వర్ణంలో ఉన్నటువంటి ఈ యొక్క వేర్లు ఏ విధంగా వర్ణం మారిందో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మారినట్లయితే ఇది చాలా ఔషధ గుణాలను కలిగి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.